మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజుల్లో చాలా మంది సంతానలేమితో బాధపడుతున్నారు. అయితే అలాంటి వారి కోసం ఈ కాలంలోని టెక్నాలజీ అందిస్తున్న అద్భుతమైన అవకాశం ఐవీఎఫ్ ప్రాసెస్. అయితే ఈ ఐవీఎఫ్ పద్ధతి గురించి చాలా మందికి తెలియదు. తెలిసిన కొంతమందికి అసలు ఇది సేఫా కాదా, ప్రాసెస్ ఏంటి, ఇలా చాలా డౌట్స్ ఉంటున్నాయి. అయితే మన డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మేల్ అండ్ ఫిమేల్ ఫర్టిలిటీ సూపర్ స్పెషలిస్ట్ అలాగే బ్యాచ్ గోల్డ్ మెడలిస్ట్ అయిన డాక్టర్ ప్రియాంక చెరుకూరి గారితో మనం ఈ రోజు ఉన్నాం. ఫర్టిలిటీ గురించి అలాగే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ గురించి ఆవిడ మాటల్లోనే కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మేడం అసలు ముందుగా అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి, దీని ప్రాసెస్ ఎలా ఉంది? IVF అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అండి. ఇప్పుడు దాంట్లో ఇంకా కొత్త మొడాలిటీస్ కూడా వచ్చేసాయి. ICSI అంటే ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అన్నమాట. అయితే ఈ ICSI అనే పద్ధతి అందరికీ అవసరం ఉందా అంటే ఉండదు, కొంతమందికి మాత్రం అవసరం ఉంటుంది. IVF అనేది ఏంటనంటే 1978లో కనిపెట్టిన ఒక పద్ధతి. సో ట్యూబల్ బ్లాక్ ఉన్న ఒక మహిళకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావట్లేదు అని చెప్పి ఆమె అండం తీసుకొని హస్బెండ్ వీర్యకణం రెండు ఒక డిష్లో పెట్టి బయటనే టెస్ట్ ట్యూబ్లో ఒక పిండం తయారీ చేసి ఆ ఎంబ్రియో ఏదైతే తయారీ అయిందో దాన్ని గర్భసంచిలోకి పెట్టగా ఆ పిండం వెళ్ళి గర్భసంచిలో అతుక్కొని బిడ్డగా పెరిగిందనమాట. సో అలా స్టార్ట్ అయింది. దాని తర్వాత దాంట్లో చాలా రీసెర్చ్ జరిగింది, చాలా అడ్వాన్సెస్ జరిగినాయి. అట్లా ఇప్పుడు ఫైనల్గా IVF అనేది చాలా ఈజీగా అందరికీ అవైలబుల్గా ఉంది. ఓకే, సో ఆ ప్రాసెస్లో ఏంటనంటే ముందుగా కొన్ని ఇంజెక్షన్స్ అవన్నీ ఇవ్వాలి. ముందు నుంచి స్టార్ట్ చేయాలి అని అంటే అసలు ఆ ఇన్ఫర్టిలిటీకి గల కాజ్ ఏంటి, ఆడవాళ్ళకి సంబంధించిన కాజా, మగవాళ్ళకి సంబంధించిన కాజా, లేదంటే ఇద్దరికి సంబంధించిన కాజా, వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఎటువంటి IVF అనేది హెల్ప్ అవుతుంది అన్నీ చూసుకొని ఫస్ట్ కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి. రక్త పరీక్షలు చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనకి కారణం తెలుస్తుంది. కారణం కరెక్ట్గా తెలుసుకోవడం వల్ల సక్సెస్ రేట్స్ని పెంచవచ్చు అన్నమాట. సో అట్లా ఫస్ట్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, తర్వాత ఇంజెక్షన్స్ ఫీమేల్కి ఉంటాయి అన్నమాట. సో ప్రాబ్లం ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కూడా ఇంజెక్షన్స్ అనేవి మాత్రం ఆడవాళ్ళే తీసుకోవాలి. ఎందుకు అనంటే వీర్యకణాలు అనేవి కొన్ని మిలియన్స్లో ఉంటాయన్నమాట. ఉత్పత్తి మిలియన్స్లో జరుగుతూ ఉంటుంది, రిలీజ్ అవటం కూడా మిలియన్స్లో జరుగుతూ ఉంటుంది. కానీ ఆడవాళ్ళకి మాత్రం ఎగ్స్ ఫైనైట్ నెంబర్ ఉంటాయన్నమాట. కొన్నే అండాలు ఉంటాయి, దాంట్లోంచి ఫైనల్గా న్యాచురల్గా ఒక సైకిల్లో ఒక ఎగ్ మాత్రమే రిలీజ్ అవుతుంది. అయితే మనం ఒక్క ఎగ్ బయటికి తీసుకొని ఒక్క వీర్యకణంని పక్కన పెట్టి కనుక IVF పద్ధతి చేస్తే అది సక్సెస్ అవ్వచ్చు, లేకపోవచ్చు. అన్నిసార్లు కూడా ఆ అండం బయటికి తీయడానికి ఆమెకి మన ఎనస్థీషియా అంటే మత్తు ఇవ్వలేం కదా. అందుకని యూజువల్గా ఏంటంటే ఒకటేసారిగా ఎక్కువ అండాలు బయటికి తీసుకోవడానికి మనం బయట నుంచి ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట. బేసికల్గా ఈ ఇంజెక్షన్స్ ఏంటి అని అంటే ఒకటేసారి ఎక్కువ ఎగ్స్ పెరగడానికి బయట నుంచి ఫుడ్ పెట్టినట్టు అనమాట. సో అట్లాగా మనం ఇంజెక్షన్స్ ఇచ్చి చాలా ఎగ్స్ని పెంచి ఎప్పుడైతే ఎగ్స్ అంటే ఫాలికల్స్, బేసికలీ మనకి ఎగ్స్ అనేవి కనిపించవు అనమాట. ఎగ్స్ చుట్టూ ఉన్న నీళ్లు మాత్రం కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఫాలికల్స్ ఒక సైజ్కి వచ్చిన తర్వాత మనకు ఆ సైజ్ కనుక సాటిస్ఫాక్టరీ అని అనిపిస్తే మనం ట్రిగ్గర్ అంటే ఏంటంటే మెచ్యూర్ అవ్వడానికి, ఎగ్ మెచ్యూర్ అవ్వడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తామన్నమాట. అంతవరకు కూడా ఎన్ని ఫాలికల్స్ పెరిగినా కూడా ఎగ్ ఇమ్మెచ్యూర్గానే ఉంటుందన్నమాట. సో బాడీలో ఆ ఎగ్స్ మెచ్యూర్ అవ్వడానికి ఫైనల్గా ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక 35 నుంచి 36 గంటలకి ఫీమేల్కి చాలా చిన్న ఎనస్థీషియా ఇచ్చి ఆ ఎగ్స్ అన్నిటిని అల్ట్రాసౌండ్ సహాయంతో బయటికి తీస్తాము. తీసి వాటిని ల్యాబ్కి పంపిస్తామన్నమాట. ఆ ల్యాబ్లో ఒక 1 నుంచి 2 అవర్స్ పాటు దాన్ని కల్చర్ చేసి ఆ ఎగ్స్ని బయటికి తీసి వీర్యకణాలతోటి పక్కన పెట్టి ఫర్టిలైజ్ చేయడానికి హెల్ప్ చేస్తామన్నమాట. అవి ఫర్టిలైజ్ అయిన తర్వాత పిండంగా తయారీ అయ్యి ఒక 3 నుంచి 5 డేస్ పాటు ల్యాబ్లోనే కల్చర్ చేయబడతాయి. ఆ కల్చర్ చేయబడిన
పిండం ఏదైతే ఉందో అంటే ఆ ఎంబ్రియో ఒక క్యాథెటర్ ద్వారాగా అంటే ఒక చిన్న ట్యూబ్ ద్వారాగా ఫీమేల్ యూటరస్లోకి పెట్టడం జరుగుతుంది. అప్పుడు ఒక 15 రోజుల తర్వాత ఇంప్లాంటేషన్ జరిగిందా లేదా అని మనం బ్లడ్ టెస్ట్ ద్వారాగా తెలుసుకుంటాం. ఇది కంప్లీట్గా ఒక ఐవీఎఫ్ ఫిమేల్ లో ట్యూబ్స్ బ్లాక్ అవడం వల్ల పిల్లలు కలగలేదు అని మనం వింటూ ఉంటాం. అసలు ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవడానికి కారణం ఏమై ఉండొచ్చు? సో నేను ఇందాక మీకు చెప్పిన దాంట్లో ఫస్ట్ ఏం చెప్పాను, ఐవీఎఫ్ అసలు ఫస్ట్ ఐవీఎఫ్ ఇన్ ది వరల్డ్ ట్యూబల్ ప్రాబ్లంకే చేయబడింది. ఎందుకు అని అంటే ట్యూబ్లో కనుక ఏమైనా ప్రాబ్లం ఉంది అని అంటే కనుక చాలా కష్టం దాన్ని ట్రీట్ చేయడం. అంటే యూజువల్గా ఈజీ అనుకుంటారు కానీ బట్ నో, ట్యూబ్లో కనుక యాక్చువల్గా ప్రాబ్లం ఉంటే మటుకు డెఫినెట్గా కష్టం అనమాట. అయితే ట్యూబ్లో మోస్ట్ కామన్గా మనం చూసేది ఏంటి అంటే బ్లాక్స్ అన్నమాట. సో బ్లాక్ అంటే ఏంటంటే గర్భసంచి నుంచి అండాశయానికి ఈ ట్యూబ్స్ అనేవి దారి. సో వీర్య కణాలు అండాన్ని కలవడానికి ఉన్న ఒకే ఒక్క దారి ఫెలోపియన్ ట్యూబ్స్ అన్నమాట. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లో బ్లాక్స్ కలగడానికి చాలా కారణాలు ఉన్నాయి. మోస్ట్ కామన్ వచ్చేసి ఇన్ఫెక్షన్ అన్నమాట. అయితే ఇన్ఫెక్షన్ అంటే పోనీ అప్పుడు ఉందా అంటే కాదు. ఆ ఫీమేల్కి తన లైఫ్ టైంలో ఎప్పుడో ఒక టైంలో ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ ఇప్పుడు తగ్గిపోయి ఉండొచ్చు, కానీ ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన టైంలో ఆ ట్యూబ్ని డ్యామేజ్ చేసేసి ఉండొచ్చు. ఆ ఇన్ఫెక్షన్ కరెంట్గా లేకపోయినా దాని ఎఫెక్ట్ అనేది క్యారీ అవుతుందన్నమాట. ఇది మొదటి కాజ్. సెకండ్, ఆ ఫీమేల్కి ఇంతకుముందు ఏమైనా సర్జరీస్ జరుగుంటే, మోస్ట్ ఇంపార్టెంట్లీ అబ్డామినల్ సర్జరీస్ ఏమైనా జరుగుంటే ఆ అడ్హెషన్స్ అనేవి ఫామ్ అయ్యి కూడా ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు అనమాట. కాక సిజేరియన్ కూడా ఒక ఇంపార్టెంట్ కాజ్. యూజువల్గా ఏంటంటే సిజేరియన్లో ఏం కాంప్లికేషన్స్ లేవు అనుకుంటాం, కానీ సిజేరియన్ కూడా ఒక అబ్డామినల్ సర్జరీ అనే మాట మనం మర్చిపోతూ ఉంటాము. సో సిజేరియన్ కూడా నెక్స్ట్ టైం ట్యూబ్ బ్లాక్ అవ్వడానికి ఒక కారణం అవ్వచ్చు అనమాట. ఇది కాక చాలా ఇగ్నోర్డ్ ఒక కాజ్ ఏంటి అని అంటే నెగ్లెక్టెడ్ పెప్టిక్ అల్సర్స్ అనమాట. సో వాళ్ళకి పొట్టలో ఏమైనా అల్సర్స్ లాంటివి వచ్చినా కూడా చాలా పొట్టలో మంటగా ఉంటుంది, అట్లా ఉంటుంది, కానీ దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు అనమాట. కానీ దానివల్ల పెప్టిక్ అల్సర్ అనే ఒక కండిషన్ వచ్చి యాసిడ్ బయటికి వచ్చేసి పెరిటోనైటిస్ లాంటి ఒక కండిషన్, అంటే పొట్ట లోపల అంతా కూడా కొంచెం ఎసిడిక్ రియాక్షన్ లాగా జరిగి అది కానీ ఫైనల్గా హీల్ అయిపోవచ్చు. బట్ దానివల్ల ట్యూబ్స్ అవన్నీ బ్లాక్ అయ్యే ఛాన్సెస్, అబ్డామెన్లో ఎడ్హెషన్స్ అవన్నీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో 3 మెయిన్ కాజెస్ వచ్చేసి ఇన్ఫెక్షన్, పాస్ట్ సర్జరీస్ అండ్ ఎప్పుడైనా పెప్టిక్ అల్సర్స్ పాస్ట్లో వచ్చున్నా కూడా. మేల్ లో కానీ ఫిమేల్ లో కానీ ఈ ఇన్ఫర్టిలిటీ అనే దాన్ని మనం ఎలా ఐడెంటిఫై? ఓకే, సో ఐడెంటిఫై ఎందుకు చేయాలి? ఫస్ట్ మనం ముందుగానే ప్రిడిక్ట్ చేస్తే కనుక దాన్ని బెటర్గా ట్రీట్ చేయొచ్చు కాబట్టి. సో ఈ ప్రివెంటివ్ ఇన్ఫర్టిలిటీ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు రీసెంట్ అప్కమింగ్ థింగ్ అనమాట. సో మనం ముందుగానే ఏ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ రావచ్చు అని చెప్పి మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు నేను ఫీమేల్కి వేరుగా మేల్కి వేరుగా చెప్తాను. ఫీమేల్కి వచ్చేపాటికి ఏంటంటే పీరియడ్స్ చాలా లేట్గా స్టార్ట్ అయినా, నార్మల్గా ఏంటంటే 15 ఏళ్ళ లోపు పీరియడ్స్ స్టార్ట్ అయిపోవాలి, కానీ చాలా లేట్గా పీరియడ్స్ స్టార్ట్ అయినా కూడా, పీరియడ్స్ చాలా ఇర్రెగ్యులర్గా వస్తున్నా కూడా, పీరియడ్ వచ్చిన టైంలో భరించలేనంత నొప్పి వస్తున్నా కూడా, చాలా ఫ్రీక్వెంట్గా పీరియడ్స్ వచ్చేస్తున్నా కూడా, వాళ్ళ ఒంటి మీద అక్కర్లేని చోట్ల కూడా చాలా హెయిర్ ఉంటున్నా, లేకపోతే నార్మల్ కంటే ఎక్కువగా చాలా హెయిర్ ఊడిపోతున్నా, ఎక్కువ యాక్నే లాంటివి ఉన్నా, ఇవన్నీ బేసికలీ ఏంటంటే సైన్స్ ఆఫ్ పీసీఓడి, పీసీఓఎస్ అనమాట. నెక్స్ట్ వాళ్ళకి ఎప్పుడైనా పాస్ట్లో భరించలేనంత పొట్టనొప్పి వచ్చి అదే టైంలో కనుక ఫీవర్ వంటివి వచ్చాయి అని అంటే కనుక దీన్ని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం అనమాట. సో ఇది ఆ సిమ్టమ్. కానీ ఫైనల్గా ఏమవ్వచ్చు అంటే ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు దానివల్ల. ఇది కాక పీరియడ్ వచ్చిన టైంలో చాలా తక్కువ బ్లీడింగ్ అవుతున్నా కూడా, నార్మల్గా పీరియడ్ అనేది ఏంటి అని అంటే 3 నుంచి 4 రోజుల పాటు చక్కగా బ్లీడ్ అవ్వాలి. సో అది యాక్చువల్గా అన్హెల్తీ కాదు. బట్ అట్లా కాకుండా చాలా తక్కువగా బ్లీడింగ్ ఇటువంటివి అవుతుంటే ఏంటంటే గర్భసంచిలో ఏమన్నా ప్రాబ్లం ఉన్నట్టు అనమాట. సో ఇవన్నీ కూడా మనం సిమ్టమ్స్ లాగా తీసుకొని ముందుగానే ఇన్ఫర్టిలిటీ ఏమైనా ఉందా అని చెప్పి ఇవాల్యుయేట్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు ద మేల్ సైడ్ అనమాట. మేల్ పార్ట్లో వచ్చేపాటికి ఏంటంటే హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కమింగ్ టు ద మేల్ పార్ట్ అనమాట. సో మేల్ సైడ్ వచ్చేపాటికి ఏంటంటే చాలా ట్రిక్కీ, వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఉండొచ్చా అని చెప్పి గెస్ చేయటము. సో కంప్లీట్గా ఇవన్నీ కూడా 100% ఫుల్ ప్రూఫ్ కాకపోయినా
మనం వీటితోటి జస్ట్ కొన్నిసార్లు గెస్ట్ చేయొచ్చు అనమాట. ఏంటనంటే వాళ్ళకి నార్మల్ బాడీ హెయిర్ డిస్ట్రిబ్యూషన్ లేకపోయినా, అంటే వాళ్ళకి గడ్డము, మీసాలు ఇటువంటివన్నీ నార్మల్గా పెరగాలి. అట్లా లేకుండా ఉన్నా, అసలు గడ్డం మీసాలు అనేవి లేకపోయినా, లేకపోతే తక్కువ పెరిగినా, లేకపోతే ఛాతీ మీద, వీపు మీద ఇట్లా అంతా హెయిర్ పెరగాలి. అంటే ఇది టెస్టోస్టెరాన్ అది సరిగ్గా ఉన్నట్టు అనమాట. సో ఇవన్నీ లేకపోయినా కూడా కొంచెం హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉన్నట్టు అనమాట. అట్లా కాకుండా వీర్యం యొక్క వాల్యూమ్ చాలా తక్కువగా వచ్చినా, చాలా ఎక్కువగా వచ్చినా కూడా, ఎక్కువగా వస్తే ఇన్ఫెక్షన్ ఉన్నట్టు అనమాట. తక్కువగా వచ్చిందంటే ఏమైనా బ్లాక్స్ అవి ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఫ్రీక్వెంట్గా మేల్స్కి ఏమైనా జెనేటల్ ఇన్ఫెక్షన్స్ లాగా వస్తున్నా, అంటే టెస్టిస్ దగ్గర కానీ పీనిస్ దగ్గర కానీ ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తున్నా, వాళ్ళ ఫ్యామిలీలో కనుక ఇన్ఫర్టిలిటీ హిస్టరీ ఉన్నా కూడా ఇవంతా చాలా ఇంపార్టెంట్. ఇవి కాక కామన్గా బోత్ మేల్ అండ్ ఫీమేల్కి మనం చూసుకోవాల్సింది ఏంటంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాలిజం డెఫినెట్గా ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తాయి. ఇవి కాక చాలా లావుగా ఉన్నా, చాలా సన్నగా ఉన్నా, చాలా పొడుగ్గా ఉన్నా, లేదంటే చాలా పొట్టిగా ఉన్నా, ఫ్యామిలీలో ఇద్దరికి లేదా ఎక్కువ మందికి సేమ్ కండిషన్ ఉన్నా, ఇవన్నీ కూడా ఏంటంటే ఫర్టిలిటీని ఏదో విధంగా ఎఫెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నిటిని కూడా మనం సైన్స్ లాగా తీసుకుని ముందుగానే వెళ్ళి డాక్టర్కి చూపించుకోవాలి. ఎగ్ డొనేషన్ అంటే ఆ మాటలోనే ఉంది కదా, అంటే డొనేషన్ అనమాట. ఎట్లాగా అంటే నార్మల్గా ఎవరికైనా లివర్లో ప్రాబ్లం ఉంటే కనుక వేరే వాళ్ళ దగ్గర నుంచి లివర్ తీసుకున్నారు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. కిడ్నీలో ప్రాబ్లం ఉంది అని అంటే కనుక కిడ్నీ డొనేషన్ చేశారు ఎవరు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందనే మనం మాట వింటూ ఉంటాం కదా. సో అంటే వాళ్ళ దగ్గర ఏదో ప్రాబ్లం ఉంటే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆ అవయవం తీసుకున్నారనమాట. సో అట్లానే ఈ ఎగ్ అనేది ఏంటంటే ఫీమేల్ బాడీలోంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. బట్ వయసు పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే ఎగ్ యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది, అట్లానే ఎగ్ యొక్క సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైతే క్వాలిటీ సంఖ్య తగ్గిపోతూ ఉంటుందో అటువంటి ఎగ్స్ నుంచి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ అనమాట. సో కామన్గా ఏంటంటే ఎల్డర్లీ ఉమెన్ కానీ, లేకపోతే మాటికి ఫెయిల్యూర్స్ అవుతున్నా, ఎగ్ క్వాలిటీ బాగోకపోయినా వీళ్ళకి పిల్లల్ని కనాలి అని అంటే కనుక ఇంకేం దారి లేదు అని అనుకోవద్దు. ఎగ్ డొనేషన్ అనేది ఇండియాలో అవైలబుల్గా ఉంది. అంటే వేరే వాళ్ళ అండం వీళ్ళు తీసుకొని హస్బెండ్ యొక్క వీర్యకణం వాడి పిండం తయారీ చేసి, కానీ ఆ తయారైన ఎంబ్రియో వాళ్ళ గర్భంలోకి పెట్టుకొని ప్రెగ్నెంట్ అవ్వచ్చు అనమాట. సో దీని ద్వారాగా జెనెటిక్గా తను మదర్ అవ్వకపోయినా బయాలజికల్గా మదర్ అయ్యే అవకాశం ఉంది. సో ఎవరైతే యంగ్గా ఉంటారో, ఎవరి ఎగ్స్ అయితే హెల్దీగా ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఎగ్స్ యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. అయితే 2021లో ART లా అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ ఒక లా రిలీజ్ చేసింది. దాని ప్రకారంగా 23 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న ఒక విల్లింగ్ ఫీమేల్ నుంచి మాత్రమే ఎగ్స్ అనేది డొనేషన్ తీసుకోవచ్చు. న్యాచురల్ ప్రాసెస్ లో అంటే మన డైలీ హ్యాబిట్స్ లో కానీ తీసుకునే ఫుడ్ ద్వారా కానీ న్యాచురల్ గా మన ఫర్టిలిటీని ఎలా బూస్ట్ చేసుకోవచ్చు? సో న్యాచురల్గా ఫర్టిలిటీని బూస్ట్ చేసుకోవాలి అంటే యూజువల్గా ఫీమేల్స్ ఒక రకమైన ఫుడ్ తినాలి, మేల్స్ ఒక రకమైన ఫుడ్ తినాలి. కామన్గా ఇద్దరు తినవలసిన వచ్చేసి ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ డైట్ అనమాట. అంటే బెర్రీస్, అంటే స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, ఇంకా నిమ్మకాయ, సిట్రస్ ఫ్రూట్స్, జింజరు, ఇటువంటివన్నీ కూడా ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. సో ఇవన్నీ ఎక్కువగా ఉన్న ఫుడ్ తింటూ ఉండాలి. మైదా, ఫ్యాటీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా బాడీలో ఉన్న ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ని పెంచి ఎగ్ కానీ స్పర్మ్ కానీ వాటి యొక్క క్వాలిటీని తగ్గిస్తాయి అన్నమాట. నెక్స్ట్ డైట్ ఎప్పుడన్నా కూడా చాలా బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. ఎప్పుడు కూడా హై ఫ్యాట్స్ ఉన్నవి కానీ, అట్లా హై కార్బ్స్ ఉన్నవి కానీ తినకూడదు. అంటే హై కార్బోహైడ్రేట్స్ ఉన్నవి తినకూడదు అనమాట. సో ఫుడ్ తినేటప్పుడు బ్యాలెన్స్డ్గా ఒక 60% కార్బోహైడ్రేట్స్, 20% ప్రోటీన్స్, 20% ఫ్యాట్స్ నుంచి వాళ్ళ క్యాలరీస్ వచ్చేలాగా చూసుకోవాలి. ఎప్పుడు కూడా వాళ్ళ అవసరమైన దానికంటే కూడా ఎక్కువ తినడానికి లేదు. హెల్దీగా వాళ్ళు ఫుడ్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ కూడా చేయటం చాలా ఇంపార్టెంట్. అయితే ఎక్సర్సైజ్ ఎవరు ఎంతసేపు చేయాలి అనేది ఫస్ట్ థింగ్ వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి ఉంటుంది, అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క నీడ్ని బట్టి కూడా ఉంటుంది. కొంతమందికి కార్డియో అంటే మనం ఎక్సర్సైజ్ చేస్తున్న టైంలో ఫైనల్గా ఆయాసం వచ్చేలాగా చేయటం, ఆ కార్డియో అనే ఎక్సర్సైజ్ యొక్క అవసరం ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ అంటే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనమాట. అంటే వెయిట్ లిఫ్టింగ్ కానీ, స్క్వాట్స్ చేయటం కానీ ఇటువంటి అవసరం ఉండొచ్చు అనమాట.
ఎవరి బాడీకి ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ హెల్ప్ అవుతుంది అనేది మీరు మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కనుక్కొని మీకు ఎగ్జాక్ట్గా ఎటువంటి ప్రాబ్లం ఉంది అని చెప్పి కనుక్కొని దాని ప్రకారంగా చేసుకుంటే ఇంకా ఫలితం ఉంటుంది. ఫుడ్స్ అండ్ ఎక్సర్సైజెస్ ఈ రెండు కాక ఆల్కహాల్ అనేది ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ప్లస్ స్మోకింగ్ అయితే కంప్లీట్ నో. ఈ రెండు అవాయిడ్ చేసుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ స్లీప్ని కూడా మంచిగా రెగ్యులేట్ చేసుకుంటూ, అంటే డిస్టర్బ్డ్ స్లీప్ లేకుండా కంటిన్యూస్గా ఒక 8 hours అన్నా సరే స్లీప్ ఉండేలాగా చూసుకుంటూ ఒక స్ట్రెస్ ఫ్రీ లైఫ్ మెయింటైన్ చేస్తూ మీకు అవసరమైన టైంలో వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేసి సరైన టైంలో హెల్ప్ని తీసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. ఐవీఎఫ్ గురించి కానీ ఇన్ఫర్టిలిటీ గురించి కానీ చాలా మందికి ఉండే డౌట్స్ తెలియని వారికి తెలిసేలాగా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, డాక్టర్ ప్రియాంక గారు చెప్పినట్టు సంతానం లేని వారు ఎవరైనా సరే వారికి ఉన్న ప్రాబ్లమ్ ని రికగ్నైజ్ చేసి ఈ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా తల్లిదండ్రులు కావాలనుకునే తమ కళని నెరవేర్చుకోవచ్చు. మరోసారి ఇంకో ఆసక్తికరమైన విషయంతో మరో ఇంటర్వ్యూలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ ద్వారకా తిరుమల.